ఏమండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుతున్నాం. నేను మీకు చాలాసార్లు చెప్పిన కథలో మాధవదాస్ అనే ఆయన ఉన్నాడు. ఆయన చాలా గొప్ప వైష్ణవుడు, అంటే కృష్ణుడి భక్తుడు. ఆయన ఆయన రోజు ప్రక్రియలో ఏం చేస్తాడంటే సంత్ బ్రాహ్మల్ని, మునుల్ని, అట్లా చాలా గొప్ప గొప్ప పండితుల్ని అనుకోండి, వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనం పెడతాడట. ఆ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ విస్తర్లో మిగిలిపోయినదంతా అన్ని విస్తర్లలోంచి అంతంత ముద్ద తీసి ఆ ముద్దను తీసుకెళ్ళి కృష్ణుడికి నైవేద్యం పెడతాడట. ఇది రోజు నిత్య కార్యక్రమం. ఆయన ఎందుకు అదేంటి అని అంటే, సంత్ అంటే అనంగానే వాళ్ళు చాలా పరమ భక్తులు. అంతటి పరమ భక్తులు అనంగానే వాళ్ళు వైష్ణవులు, విష్ణు ఉత్తములు, వైష్ణోత్తములు అంటాం కదా, అట్లా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేది ఆయన ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగ్తో అదేంటి మిగిలిపోయిన ముద్దను తీసుకెళ్ళి స్వామికి నైవేద్యం పెడతాడు. ఓ రోజున చాలా ఆకలేస్తుందిట. ఆకలేసి వెంటనే ఆయన ఏం చేస్తాడు, తీసేసిన దాన్ని స్వామికి నైవేద్యం పెట్టకుండా నోట్లో పెట్టుకోగానే గుర్తొస్తుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, కృష్ణుడికి నేను నైవేద్యం పెట్టకుండా నేను ఎలా తినేశాను అని. ఆ ముద్దని మింగలేడు. ఎందుకు? కృష్ణుడికి పెట్టకుండా నోట్లో పెట్టుకున్నానని గిల్ట్ ఫీలింగ్. బయటికి తీసేయలేడు. ఎందుకు? ఆ వైష్ణవోత్తములు అనగానే ఆ మునులు దీంట్లో వాళ్ళ ఏమని ఫీలింగ్, అదే కృష్ణుడు, వాళ్ళలోనే కృష్ణుడు ఉన్నాడు అనేది ఆయన ఫీలింగ్ కదా, అందుకనే కదా ఆయన ఆ ప్రసాదం పెడుతున్నాడు. దేనికి ఏం చేశాడు, అది ఉమ్మేయలేడు, ఇటు మింగలేడు, అటు కక్కలేడు లాంటి పరిస్థితి అనమాట. అలాగే నోట్లో పెట్టుకుని కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటాడు, ఏడుస్తాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి అవుతుంది, రాత్రి నుంచి మళ్ళీ పొద్దున అవుతుంది, కానీ ఆ నోట్లో ముద్ద మింగలేదు, తీసేయలేదు, ఏడుస్తున్నాడు. అయితే కృష్ణుడు వచ్చి, ఏంటి మాధవదాస్, నాకు ప్రసాదం పెట్టలేదు, నాకు పెట్టు అంటాడు. అది ఎట్లా పెడతాను, నేను మింగలేకుండా ఉన్నాను, కక్కలేకుండా ఉన్నాను కదా, నా నోట్లో ఉంది, ఎలా పెట్టా అంటే, అదే పెట్టు, నువ్వు రోజు పెట్టేది ఆ ఎంగిలి భోజనమే కదా, నాకు అదే పెట్టు అంటే, అలా వాళ్ళంటే అంత గొప్పవాళ్ళు కాబట్టి నేను పెట్టాను, నేనంటే వాళ్ళందరికంటే నువ్వు గొప్పవాడివి, నువ్వు నాకు చాలా ప్రీతికరమైన వాడివి, అందుకని నీ ఎంగిలి నేను తింటాను అని చెప్తే అది తీసి ఆ మెతుకు తీసి ఆయన చేతిలో పెడతాడు. అప్పుడు ఆయన తిన్నాడు. ఆయన తిన్నాడు అన్న సంతోషంతో ఈయన ఆ ముద్దని మింగేశాట. భక్తి మనం ఎంత చూపిస్తే మనకి భగవంతుడు అంత దగ్గర అవుతాడండి. మనం చూపించాల్సిందంట అంత నిస్వార్థమైన భక్తి. అంతటి భక్తిలోకి మనం వెళ్ళగలగాలి. భగవద్గీత చెప్తూ ఉంటే 16వ అధ్యాయంలో 26 గుణాలు ఉన్నాయిటండి. ఆ 26 గుణాల్లోనూ మనకి భక్తి ఒకటి, మాట ఒకటి, క్రోధం ఒకటి, ఇవన్నీ ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండక్కర్లేదు, అన్నీ 26 విషయాల్ని ఆయన 3 శ్లోకాల్లో చెప్పారనమాట. మొదటి 3 శ్లోకాలు అవి. అయితే వాటిల్లో మనం ఏది తప్పినా అది వ్యభిచారంతో సమానంట. మనం పూజ టైంలో పూజే చెయ్యాలి, అది తప్పించి వేరే ఆలోచనలోకి వెళ్ళాము అని అంటే అంతటి పాపం. అలాంటిది మనం ఎంత శ్రద్ధ పెడితే, ఎంత దాని మీద పెడితే మనం ఆ స్థాయికి చేరగలుగుతాము అనేది మనం ఎంతో ఆలోచించుకోవాల్సిన విషయం కదా. అందరూ సర్వేజన సుఖినో భవంతు, అందరూ అంతటి స్థాయికి వెళ్ళాలని, అంతటి భక్తిని మీరు చేరాలని కోరుకుంటూ స్వస్తి.